హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలుగువారి కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్న ఈసీఐఎల్ సంస్థ నుంచి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మీకు సర్టిఫికేట్ని వెరిఫికేషన్ చేసి అది కూడా 1 వీక్లోనే మీరు జాబ్లో చేరే విధంగా ఆపర్చునిటీ ఇస్తున్నారు. సో వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేయొచ్చు అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాము. తప్పనిసరిగా వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి తప్పనిసరిగా ఈ వీడియో, అండ్ వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూడండి. అలాగే మనకి జిల్లా కోర్టులకి సంబంధించి నిన్న ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది వివిధ జాబ్స్కి సంబంధించి. ఈ యొక్క వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసాము నోటిఫికేషన్ గురించి. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ యొక్క డీటెయిల్స్ కూడా చూసేసి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ వచ్చింది. మీకు పోస్టింగ్ వచ్చేసి హైదరాబాద్లోనే ఉంటుంది. ఈవెన్ మీరు ఈ రిక్రూట్మెంట్కి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే తెలంగాణ వాళ్ళు అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇలా అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి సింగిల్ పేజీకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఉందో ఇది మీరు ప్రింట్ తీసుకొని దీంతో పాటు మీకు క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్, జిరాక్స్ కాపీస్ అన్ని కూడా పట్టుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. వారం రోజుల్లోనే మీరు జాబ్లో అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మనకి వివిధ రకాల ఉద్యోగాలని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి పోస్టుల వారిగా డీటెయిల్స్ చూసినట్లయితే ప్రాజెక్ట్ ఇంజనీర్స్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే టెక్నికల్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్స్ అండ్ సీనియర్ ఆర్టిషన్స్ అని చెప్పేసి వివిధ రకాల ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. ఇందులో ప్రాజెక్ట్ ఇంజనీర్ తప్ప మిగతా అన్ని ఉద్యోగాలకి 18 నుంచి 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు, అంటే ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. ప్రాజెక్ట్ ఇంజనీర్స్కి అయితేనేమో 33 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. అండ్ మీకు క్వాలిఫికేషన్లో మినిమం 60% మార్కులనే వచ్చి ఉండాలి. మీకు సాలరీస్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్స్కి అయితేనేమో ఎవ్రీ మంత్ ఫస్ట్ ఇయర్లో మీకు 40,000 వరకు సాలరీ వస్తుంది. టెక్నికల్ ఆఫీసర్స్కి ఏమో 25,000 పర్ మంత్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్స్కి ఏమో 26,000, సీనియర్ ఆర్టిషన్ పోస్ట్లకేమో 24,000 వరకు కూడా సాలరీ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. ఈ జాబ్స్కి సంబంధించి ఇండియన్ నేషనల్స్ మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇలా ఏ స్టేట్ వాళ్ళైనా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ మీరు నోటిఫికేషన్లు కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో ఇక్కడ మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పేసి కూడా ఇచ్చారు కాబట్టి సో ఎవరైనా సరే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఇంటర్వ్యూ డేట్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి మీకు హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఈసీఐఎల్ ఉందో అక్కడే మీకు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఎప్పుడు అంటే 18th జూన్. మీరు డేట్ అనేది నోట్ చేసుకొని పెట్టుకోండి. సో 18th జూన్ రోజు మీరు అక్కడికి డైరెక్ట్గా వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఇంటర్వ్యూకి. మనకి ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్లో ఈ సంస్థ కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ సిఎల్డిసి, నలంద కాంప్లెక్స్, ఈసీఐఎల్ పోస్ట్ 500062. ఈ లొకేషన్కి మీరు డైరెక్ట్గా మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు జిరాక్స్ కాపీస్ అండ్ అప్లికేషన్ ఫామ్ అన్నీ కూడా మీరు వీలైతే రెజ్యూమే అన్ని డాక్యుమెంట్స్ కూడా మీరు క్యారీ చేయడానికి అయితే ట్రై చేయండి. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎటువంటి రిటర్న్ టెస్ట్ ఉండదు అని చెప్పేసి. మనకి ఏ విధంగా సెలెక్షన్ చేస్తారంటే ఎవరైతే రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటర్వ్యూకి వెళ్తారో అక్కడ మీకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేస్తారంట. రిజిస్ట్రేషన్ అనేది అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆ అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో దాని తర్వాత మీకు డైరెక్ట్గా జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీకు ఇంటర్వ్యూ వచ్చేసి 50 మార్క్స్కి అయితే ఉంటుంది. దాని తర్వాత మీకు మీ క్వాలిఫికేషన్కి ఏమో 20% వెయిటేజ్ ఇస్తారు. అండ్ మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో సో దానికేమో 30 మార్క్స్. సో ఈ విధంగా మీకు ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్షన్ అనేది చేస్తారంట. ఎటువంటి మీకు రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయట్లేదు, ఎటువంటి మీకు స్కిల్ టెస్ట్ కూడా ఉండదన్నమాట.
మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు 18th జూన్ రోజు ఇంటర్వ్యూకి వెళ్తారు కదా, అప్పుడు మీరు వెళ్ళేటప్పుడు మార్నింగ్ 9 AM కంటే ముందే అక్కడ ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మార్నింగ్ 9 AM నుంచి 11:30 మధ్యలోనే మీకు రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు. అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా అభ్యర్థుల్ని డాక్యుమెంట్స్ అనేవి పరిశీలించేసి మీకు ఇంటర్వ్యూ పెట్టేసేసి మీకు డైరెక్ట్గా ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనకి క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఇక్కడ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే ప్రాజెక్ట్ ఇంజనీర్స్ పొజిషన్స్కి అయితేనేమో బీఈఆర్ బీటెక్ అనేది పాస్ అయి ఉండాలి. టెక్నికల్ ఆఫీసర్స్ పోస్టులకి అయితేనేమో సో దీనికి కూడా బీఆర్ బీటెక్ అనేది పాస్ అయి ఉండాలి. అసిస్టెంట్ ఈ ప్రాజెక్ట్ ఇంజనీర్స్కి ఏమో డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సీనియర్ ఆర్టిషన్ పోస్టులకి ఐటీఐ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే మనకి జనరల్ కేటగిరీలో మనకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళవచ్చు నేను చెప్పేటువంటి పొజిషన్స్కి. సో మన ఇక్కడ నేను చెప్పేటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్స్కి సంబంధించి కేటగిరీ 1 అండ్ అలాగే టెక్నికల్ ఆఫీసర్స్కి సంబంధించి కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 అండ్ కేటగిరీ 3. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు కంపల్సరీగా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. మీకు ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల గురించి అయితే నేను చెప్పడం లేదు, ఎందుకంటే దానికి 3 years ఎక్స్పీరియన్స్ అడిగారు. సో మిగతా పోస్టులు ఏవైతే ఇప్పుడు నేను చెప్పేటువంటి వేకెన్సీస్కి సంబంధించి మనకి బీటెక్ వాళ్ళు ఏ డిసిప్లిన్లో పాస్ అయిన వాళ్ళు వెళ్ళొచ్చు అంటే కేటగిరీ 1 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకి సిఎస్సి ఐటీ ఈసీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు, కేటగిరీ 2 కేమో ఈసీ ట్రిపుల్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు, కేటగిరీ 3 కేమో ఈసీఈ ఈటీసీ ఈ అండ్ ఐ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు, అండ్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్స్కి సంబంధించేమో ఈసీ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. కాకపోతే వీటికి సంబంధించి మీకు అట్లీస్ట్ మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మనకి వేకెన్సీస్ కూడా యూఆర్ కేటగిరీ అంటే జనరల్లో ఇచ్చారు కాబట్టి సో మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. కాకపోతే మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఏ విభాగంలో ఉండాలి ఆ డీటెయిల్స్ని ఇక్కడ ఇచ్చారు. సో కేటగిరీ 1 కేమో మీకు లోకల్ ఏరియా నెట్వర్కింగ్, ల్యాన్ అంటాం కదా, లోకల్ ఏరియా నెట్వర్కింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్కి సంబంధించి లేదంటే కంట్రోల్ సిస్టమ్స్కి సంబంధించి మెయింటెనెన్స్ అండ్ రిపేర్కి సంబంధించి ఉండాలి. అలాగే కేటగిరీ 2 కేమో నెట్వర్క్ ఎక్విప్మెంట్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్కి సంబంధించి కంప్యూటర్స్కి సంబంధించి మెయింటెనెన్స్ అండ్ రిపేర్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. కేటగిరీ 3కి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్స్కి సంబంధించి కూడా డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. అయితే ఒక రిక్రూట్మెంట్కి మీరు ఎలా అటెండ్ అవ్వాలంటే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని అందులో మీ డీటెయిల్స్ రాసుకొని దాంతోపాటు రెజ్యూమే అలాగే ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ కాపీస్, జిరాక్స్ కాపీస్ పైన మీ సిగ్నేచర్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇది మనకి అప్ టు 4 years వరకు కూడా మీకు కాంట్రాక్చువల్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్లు కూడా మెన్షన్ చేశారు. సో మీకు మధ్యలో తీసివేయడం అయితే ఉండదన్నమాట. సో మీ యొక్క వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మీ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఆ యొక్క కాంట్రాక్చువల్ పీరియడ్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా ఎక్స్టెన్షన్ చేస్తూ ఉంటారు. సో మీకు అర్జెంటుగా ప్రభుత్వ సంస్థలో జాబ్ కావాలని చెప్పేసి చూస్తున్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.